వెల్కమ్ టు ఆస్క్ టెక్ 24. ఎవ్రీ సండే మనకైతే ఈ ఎపిసోడ్ వస్తుంది. ట్విట్టర్ అకాయక్స్లో యూట్యూబ్ కమ్యూనిటీ పోస్ట్లో మీరు అడిగిన క్వశ్చన్స్కి ఈ వీడియోలో నేనైతే ఆన్సర్ చేస్తాను. ఇవి కూడా చాలా క్వశ్చన్స్ అయితే వచ్చాయి. వీడియో స్టార్ట్ చేసే ముందు రీసెంట్గా మన ఛానల్లో బెస్ట్ సౌండ్ బార్స్, బెస్ట్ ఎయిర్ ఫ్రైయర్స్ అండ్ బెస్ట్ ఆఫీస్ చైర్స్ పై వీడియోస్ అయితే చేశాను. నాకు తెలుసు వాటికి వ్యూస్ తక్కువ వస్తాయి, ఎందుకంటే ప్రతి ఒక్కరు చూసేది కాదు, అవసరం ఉన్న వాళ్ళు చూసే వీడియోస్ మాత్రమే. బట్ అవసరం ఉన్న వాళ్ళకి పనికి రావడానికి ఆ కంటెంట్ ఎక్కువగా లేదు యూట్యూబ్లో. అందుకే నేను చాలా రీసెర్చ్ చేసి చాలా ప్రొడక్ట్స్ ని టెస్ట్ చేసిన తర్వాతే ఆ వీడియోస్ అయితే చేశాను. ఇన్ కేస్ మీకు వాటిలో ఏదైనా కొనే ప్లానింగ్ లో ఉన్నా, లేదా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కొనే ప్లానింగ్ లో ఉన్నా, మన ఛానల్ ని షేర్ చేయండి, ఆ వీడియోస్ షేర్ చేయండి. అదైతే నాకు మోటివేషన్ ఇస్తుంది. అండ్ ఫస్ట్ క్వశ్చన్ మన్నెం వెంకటేష్ అడుగుతున్నారు, హౌ టు పర్చేస్ ఎల్జీ SP80A సౌండ్ బార్ ఇన్ 2025? ఇట్స్ నాట్ అవైలబుల్ ఎనీవేర్. ఆల్రెడీ డిస్కంటిన్యూ అయిపోయింది. సో సాడ్ న్యూస్, బాధాకరమే. సో చాలా మంది టన్స్ ఆఫ్ మెసేజెస్ అయితే వస్తున్నాయి నాకు ఇన్స్టాగ్రామ్ డిఎమ్స్ లో కూడా, అమ్మమని నా దగ్గర ఉంటే అమ్మమని, బట్ ఎక్కడా దొరకట్లేదు. నేను కూడా సో వీడియో చేసిన తర్వాత మా ఫ్రెండ్కే ఇచ్చేసాను, అంటే అది కొనుక్కున్నాడు అనుకోండి. సో స్టాక్ లోకి వచ్చే అవకాశం కూడా లేదు. ఆల్టర్నేటివ్ కావాలంటే LG SQ75TR ట్రై చేయండి. ఇంకా చెప్పాలంటే శాటిలైట్ స్పీకర్స్ ఉంటాయి, బెటర్గా ఉంటుంది సరౌండ్ డిపార్ట్మెంట్లో. కాకపోతే సాడ్ న్యూస్ ఏంటంటే అది కూడా స్టాక్లో ఉండట్లేదు, కాకపోతే అప్పుడప్పుడు వస్తుంది, దాన్ని అయితే చెక్ చేయండి. అండ్ నెక్స్ట్ క్వశ్చన్ రమణ అడుగుతున్నారు, Vivo X300 Pro ఫుల్ రివ్యూ అండ్ టిప్స్ అండ్ ట్రిక్స్ వీడియోస్ చేయండి. బాధాకరమైన విషయం ఏంటంటే ఫుల్ రివ్యూ నేను ఆల్రెడీ చేశాను, బట్ యూట్యూబ్ మీ దాకా తీసుకురాలేదు. అలా ఉంది మన రీచ్, యూట్యూబ్ సపోర్ట్ మన ఛానల్కి. సో రివ్యూ ఉంది, చెక్ చేయండి. టిప్స్ అండ్ ట్రిక్స్ వెరీ సూన్ చేస్తాను. అండ్ పవన్, నెక్స్ట్ మంత్ సామ్సంగ్ S24 తీసుకుందాం అనుకుంటున్నా 2026లో. ఓకేనా? ఆ ప్రైస్ కి మంచి ఫోన్స్ ఉన్నాయా? నాకు కాంపాక్ట్ ఫోన్ కావాలి. కాంపాక్ట్ ఫోన్ కావాలనుకుంటే సామ్సంగ్ నుంచి మంచి ఫోనే కావాలనుకుంటే Vivo X200 FE కూడా ఉంది. ఇంకొంచెం ఎక్స్టెండ్ చేసుకోగలిగితే బడ్జెట్ X300 కూడా ఉంది. కాకపోతే X200 FE కొంటే మాత్రం కొంచెం హీటింగ్ ఇష్యూస్ అని కంప్లైంట్స్ ఉన్నాయి, అదైతే ఒకసారి చెక్ చేసుకోండి. అండ్ కట్టమూరి సాయి గోపాల్ అడుగుతున్నారు, Vivo X200 FE ఆర్ X300, విచ్ వన్ ఈజ్ బెటర్? X300 61,500కి ఇస్తా అన్నారు. 200 FE 300లో 300 చాలా అంటే చాలా బెటర్ ఆప్షన్, ఆ ప్రైస్ కి కన్సిడర్ చేయొచ్చు. అండ్ రఘు స్వాగ్ అన్న 40,000లో మంచి మొబైల్ చెప్పన్నా, బెస్ట్ కెమెరా, పర్ఫార్మెన్స్, బ్యాటరీ, ఆల్ రౌండర్. సో 40,000లో OnePlus 15R వస్తుంది, లాంచ్ అవ్వబోతుంది, బట్ కెమెరా డిపార్ట్మెంట్ లో వీక్ ఉంటుంది. ఓవరాల్ ఆల్ రౌండర్ గా చెప్తే సో మీకు T4 Ultra బ్యాలెన్స్డ్ ఆప్షన్ అవుతుంది వివో నుంచి, Vivo T4 Ultra. అండ్ తెలుగోడు ఫ్రీ ఫైర్ Vivo X300 Pro 90,000కి వస్తుందా అన్న? ప్లీజ్ రిప్లై, వెయిటింగ్ ఫర్ యువర్ రిప్లై. వస్తే 90,000కి తీసుకోవచ్చా? X300 Pro 90,000కి కాదు కానీ 94,000కి అయితే నేను ఆల్రెడీ రివ్యూలో చెప్పాను, అప్పుడు ప్రైస్ మెన్షన్ చేయలేదు. నేను పర్చేజ్ చేసిన ఆఫ్లైన్ స్టోర్ నెంబర్ అండ్ నేమ్ ఉంటుంది కరీంనగర్లో. ఈ సరౌండింగ్స్లో ఉన్న వాళ్ళు అయితే 94,000కి అయితే వస్తుందని చెప్పాడు. నేను అడిగాను మన ఫాలోవర్స్ కోసం, బట్ కొంచెం ప్రైజ్ చేయండి, పొగడండి. మీ గురించి చాలా గొప్పగా చెప్పాడు ఛానల్లో అన్న, లోయెస్ట్ వస్తుంది అని చెప్పాడు అని కొంచెం పొగడండి, కొంచెం ఎక్కించి వీలైనంత బార్గెన్ చేయండి. బిలో 94,000లో అయితే ప్రజెంట్ అయితే వస్తుంది. 90,000 కంటే ఐఎమ్ నాట్ షూర్. మీ దగ్గరలో ఎక్కడ వస్తే అక్కడ కొనొచ్చు, నేను కొనే షాప్లోనే కొనాలని లేదు. మీకు తక్కువలో వచ్చి 4 డబ్బులు మిగిలే షాప్నే ప్రిఫర్ చేయండి. నేను కొన్న షాప్ డీటెయిల్స్ అయితే ఇక్కడ ఉంటాయి. అండ్ నెక్స్ట్ క్వశ్చన్ హేమరాజు డొంకా, కెన్ యూ ఎక్స్పెక్ట్ iPhone 18 USB 3.0 పోర్ట్? సో iPhone 18లో USB 3.0 పోర్ట్ వచ్చే అవకాశం ఉంది, ఎందుకంటే iPhone 17లో చాలా ఇంప్రూవ్మెంట్స్ చూసాం ఈసారి. సో 18లో ఈ సపోర్ట్ అయితే ఎక్స్పెక్ట్ చేయొచ్చు. అండ్ నెక్స్ట్ క్వశ్చన్ సోలర్ కింగ్ అడుగుతున్నారు, అన్న X300 రివ్యూ కావాలన్నా దసరా సేల్ కి ఎంత కాస్ట్ వస్తుందన్నా? నేను 50,000కి వస్తుంది అనుకుంటున్నా. 50,000కి రావడం కాదు, అప్పటి వరకు X300 స్టాక్ లోనే ఉండదు. ఈ Vivo X సిరీస్ మొబైల్స్ అనేవి ఇనిషియల్ గానే లోయెస్ట్ వస్తాయి, దసరా ఆఫర్స్ లో అలా అయితే ఏమీ ఉండదు. అండ్ చెప్పాలంటే కొన్ని రోజుల తర్వాతే ఇంకా ప్రైస్ పెరుగుతాయి. అండ్ ఆన్లైన్లో అయితే ఎప్పుడు లోయెస్ట్ రావు, ఆఫ్లైన్లోనే ట్రై చేయండి X సిరీస్ ఎప్పుడు కొన్నా. అండ్ దసరా టైంకి 50,000కు వచ్చే అవకాశాలే లేవు. అండ్ నెక్స్ట్ క్వశ్చన్ హరిచంద్ర అడుగుతున్నారు, హలో బ్రో, X200 Proకి ఫ్యూచర్లో టెలిఫోటో ఎక్స్టెండర్ సపోర్ట్ వస్తుందా? 9 months బ్యాకే పర్చేజ్ చేసా, ఇంకో 3 years అప్గ్రేడ్ అవ్వలేను, దట్స్ వై. లేదు, ఓల్డ్ మోడల్స్కి అయితే ఏ బ్రాండ్ అయినా కానీ ఇలాంటి సపోర్ట్ని అయితే తీసుకురావు, వీళ్ళు కూడా తీసుకొచ్చే అవకాశాలు అయితే లేవు. తీసుకొస్తే కొత్త మోడల్ సేల్స్ మీద ఇంపాక్ట్ ఉంటుంది కాబట్టి బ్రాండ్స్ పాత మోడల్స్ని పట్టించుకో. నెక్స్ట్ గోవర్ధన్ అవుట్డోర్స్ అడుగుతున్నారు, అన్న 2025 స్మార్ట్ ఫోన్ కెమెరా డిపార్ట్మెంట్ అవార్డ్స్లో Oppo Find X9 Pro, Vivo X300 Pro విన్నింగ్ అని అందరూ చెప్తున్నారు. బట్ ఈ 2 మొబైల్స్లో iPhone 17 Pro వీడియో డిపార్ట్మెంట్లో కానీ ఫోటోగ్రఫీ డిపార్ట్మెంట్లో కానీ బీట్ చేయగలుగుతాయా? ఓవరాల్గా వీడియో డిపార్ట్మెంట్లో మీరు ఏ స్మార్ట్ ఫోన్ చూస్ చేసుకోమని చెప్తారు? వీడియో డిపార్ట్మెంట్లో ఇప్పటికి కూడా iPhone 17 Pro Max బెటర్గా ఉంది, ఎందుకంటే నేను రెండింటిని పర్సనల్గా సైడ్ బై సైడ్ టెస్ట్ చేశాను X300 Pro రివ్యూలో.
సో ఐఫోన్ 17 ప్రో మ్యాక్స్తో ఫొటోస్, వీడియోస్, శాంపిల్స్ సైడ్ బై సైడ్ టెస్ట్ చేసి, జూమ్ చేసి డీటెయిల్గా చూపెట్టాను. మీరు ఒకసారి ఆ వీడియోని చూడండి. చూడకపోతే స్టిల్ ఫొటోస్లో చాలా సినారియోస్లో ఐఫోన్ 17 ప్రో మ్యాక్స్ బెటర్గా ఉంది. వీడియోలో క్లియర్గా బెటర్గా ఉంది. ఒక లో లైట్లో మాత్రం వివో X300 ప్రో వీడియోలో అండ్ ఫొటోస్లో కొన్నిసార్లు బెటర్గా ఉంది. బట్ మోస్ట్ ఆఫ్ ద కేసెస్ ఐఫోన్ 17 ప్రో మ్యాక్స్ క్లియర్గా బెటర్గా ఉంది. లేదు మాకు జూమ్ ఇంపార్టెంట్, పవర్ఫుల్ టెలిఫోటో లెన్స్ కావాలి అనుకుంటే మాత్రం X300 ప్రో అక్కడ బెటర్ అవుతుంది. వీడియో చాలా ఇంప్రూవ్ చేశారు, బట్ కొంచెం డీటెయిల్స్ అనేవి X300 ప్రో వీడియోలో ఐఫోన్ 17 ప్రో మ్యాక్స్తో కంపేర్ చేస్తే నాకు తక్కువ అనిపించాయి. అండ్ నెక్స్ట్ క్వశ్చన్ రాకేష్ అడుగుతున్నారు, ఒప్పో ఫైండ్ X9 ప్రో వర్సెస్ వివో X300 ప్రో రెండిట్లో ఏది బెటర్ ఓవరాల్గా కెమెరాస్లో కూడా అని అయితే అడిగారు. సో ఫైండ్ X9 ప్రో రివ్యూ రాలేదు, నేను టెస్ట్ చేస్తున్నాను, వెరీ సూన్ మన ఛానల్లో వస్తుంది. ఓవరాల్గా వివో X300 ప్రో కొంచెం బెటర్గా ఉంటుంది. అది ఫొటోస్ అయినా కానీ, రిమైనింగ్ డిపార్ట్మెంట్స్ అయినా కానీ ఆల్మోస్ట్ సిమిలర్గానే ఉన్నాయి. బట్ కొంచెం ఎడ్జ్ వివో X300 ప్రోనే ఉంది. సో ఇది ఈ వీక్ ఆస్క్ టెక్ 24 ఎపిసోడ్. ఈ క్వశ్చన్స్ అండ్ ఆన్సర్స్ మీకు హెల్ప్ అవుతాయి అనుకుంటున్నాను. ఇంకేమైనా డౌట్స్ ఉంటే కింద కమెంట్ సెక్షన్లో అడగండి, నేనైతే రిప్లై ఇస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు.